सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। శ్రీమాత్రే నమః। ఇలా దిగి వచ్చినటువంటి ఈ కైలాస ప్రాంగణంలో ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మళ్ళీ మరొక్కసారి మన కళ్ళ ముందు ఉంచటానికి దుర్గా మల్లేశ్వర్ల కళ్యాణాన్ని కన్నుల పండువగా నయనానందకరంగా మన ముందు ఉంచబోతూ ఉన్నటువంటి ఈ కోటి దీపోత్సవ నిర్వాహకులకి, ముఖ్యంగా రచనా టెలివిజన్ అధినేతలైనటువంటి రమాదేవి నరేంద్ర చౌదరులకు, వారి సిబ్బంది మొత్తానికి కూడా అందరూ ధన్యవాదాలు చెప్పడం తప్పనిసరి, అభినందనలతో పాటు చెప్పవలసినవే. ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఈ జగన్మాత ఈ కళ్యాణ సమయంలో దుర్గాదేవిగా మనని అనుగ్రహించుబోతూ ఉన్నది. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఎవరు ఈవిడిక్కడ వేంచేసి ఉన్నటువంటిది అంటే అమ్మలగన్నయమ్మ, అమ్మలందరికీ కూడా కన్న తల్లి. ముగురమ్మల మూలపుటమ్మ, ముగ్గురమ్మలు ఉన్నారు మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటిది. త్రిమూర్తులకి వారి వారి కర్తవ్యాలు నిర్వర్తించటానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలని ఇచ్చే శక్తి స్వరూపిణులు ఎవరైతే ఉన్నారో, మహాసరస్వతి బ్రహ్మగారికి సృష్టి కార్యంలో సహకరించేటటువంటిది. ఆవిడ లేకపోతే ఆయన సృష్టి చెయ్యలేడు. మహాలక్ష్మి స్థితికారకుడైనటువంటి ఆ గోవిందునికి, విష్ణువుకి శక్తి రూపంగా ఉండి ఈ లోకమంతా సృష్టించబడినది ఏదైతే ఉందో అది స్థిరంగా ఉండవలసినటువంటి పద్ధతిలో ఎంతకాలం ఏ రూపంలో ఏ విధంగా ఏ లక్షణాలతో ఏ గుణాలతో విరాజిల్లాలో ఆ విధంగా ఉండేటట్టు చేసేటటువంటి శక్తి శ్రీ మహాలక్ష్మి. కాలం అయిపోయింది, మళ్ళీ పదార్థం కొత్తగా తయారవ్వాలి, ఆకృతి కావాలి కనుక ఈ పాత పదార్థాన్ని మూలంలో కలిపేసి మళ్ళీ కొత్తవి సృష్టించటానికి మూల పదార్థం చేసి బ్రహ్మగారికి అందించాలి అన్నప్పుడు ఆ కర్తవ్యం నిర్వర్తించేటటువంటి రుద్రుడికి సహకరించే తల్లి శ్రీ మహాకాళి. ఈ ముగ్గురు ఎవరు అంటే ఈ ముగ్గురు యొక్క రూపం ఒక ఆవిడుంది. ఎవరో కాదండి, ఆవిడెవరో తర్వాత చెప్తారు. ఎంత దగ్గరో మనకి, ఎంత ఆత్మీయురాలో, మనకి సంబంధించినటువంటిది, మన అని చెప్పుకునేటటువంటిదో తెలియ చెప్తారు. ముగురమ్మల మూలపుటమ్మ. ఎవరివిడ? చాలా పెద్దమ్మ, ఆది పరాశక్తి. ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఎవరు తమ దగ్గర ఉన్నటువంటి కొలతలతో ఇది పెద్దది అని చెప్పడానికి వీలవుతుందో అంతకన్నా పెద్దగా ఉండేటటువంటిది చాలా పెద్దమ్మ. మరి వీడేం చేస్తుంది? సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. సురారులు రాక్షసులు, దేవతలకి శత్రువులు. వాళ్ళ యొక్క తల్లి దితి ఉందే
ఆవిడికి గర్భశోకం కలిగించినటువంటిది. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. తనని ఎవరైతే మనస్సులో నమ్ముకున్నారో వాళ్ళందరి మనస్సుల్లోనూ ఉండి వాళ్ళని కాపాడే తల్లి. ఇంతకీ ఎవరండి ఇన్ని విశేషాలు చెప్తున్నారు అట్లా ఇట్లా అని చెప్పి అంటే ఆవిడెవరో కాదండి, మన కొంగు బంగారం, మన ఇంట్లో ఉన్నది, మన అరచేతిలో ఉన్నటువంటి అరటి పండు, కరతలామలకం అంటారు, ఉసిరి పండు. అటువంటిది ఎవరు అంటే దుర్గా మాయమ్మ. ఈ మా అనడంలోనే ఆవిడ మనకి ఎంత దగ్గరగా ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది. దుర్గమాయమ్మ. ఆవిడ్ని ప్రార్థిస్తే ఏమొస్తుంది? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు అన్నీ వచ్చేస్తాయండి. ఒక్కొక్క రూపంలో ఉన్నటువంటి దైవాన్ని ఆరాధిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కానీ ఈ దుర్గాదేవిని గనక ఆరాధించినట్టయితే మీకు శక్తి కావాలా? వస్తుంది. ధనం కావాలా? వస్తుంది. సంపద కావాలా? వస్తుంది. జ్ఞానం కావాలా? వస్తుంది. మహత్వం, కవిత్వం, పటుత్వం అన్నీ వస్తాయి. ఈ మూడు ప్రసాదించగలిగినటువంటి తల్లి ఎవరండి? ఎక్కడో ఉందా? కైలాసంలో ఉందా? కైలాసంలో కూడా ఉంది, కాదనటంలా. కానీ ఎక్కడుంది? మనకు కావాలంటే పిలవంగానే పలకడానికి అమ్మ అంటే చాలండి, పలుకుతుంది. ఆ ఒక్క పదం అంటే చాలు, పలకడానికి సిద్ధంగా ఉంటుంది. అందువల్ల దుర్గా మాయమ్మ. ఎవరికి? ఎవరు ఆవిడికి నమస్కారం చేయదలుచుకున్నారో, ఎవరు ఆవిడ సమీపానికి ఎడతారో, ఎవరు ఆవిడ్ని తలుచుకుంటారో, ఎవరు ఆవిడ్ని పిలుచుకుంటారో వాళ్ళందరినీ అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంది. ఎందుకండి మూడు ఇస్తుంది అంటే ఈ మూడు శక్తులు పుట్టడానికి ఆవిడే కారణం. సృష్టి చెయ్యాలి అని అనుకునే సంకల్పం కలిగినప్పుడు సృష్టి చేయడానికి బ్రహ్మని, స్థితికారకుడైనటువంటి విష్ణువుని, ఆ తర్వాత లయకారకుడైనటువంటి రుద్రుణ్ణి సృష్టించిన తర్వాత వాళ్ళు అలా తెల్లమొహం వేసుకున్నారట. ఏం చేయాలి? నువ్వు చెప్పావు కానీ ఎట్లా చేయాలో తెలియటం లేదు అని. ఓ, మీకు జ్ఞానం లేదు కదా, దానికి కావాల్సినటువంటి శక్తి లేదు కదా, నేను ఇస్తున్నాను అని చెప్పి బ్రహ్మగారికి సరస్వతి అనే శక్తిని, విష్ణువుకి మహాలక్ష్మి అనే శక్తిని, శివుడికి కాళి అనేటటువంటి శక్తిని ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ మూడు శక్తులకి మూలకారకం ఆవిడే గనక ఇందులో మనకి ఏది కావాలన్నా ఆవిడ పాదాలకు నమస్కరించుకుంటే చాలు. ఆవిడ ఎంత పెద్ద శక్తో చెప్పలేము. అందువల్ల ఈ తల్లి ఎవరు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకడానికి మనకు అందుబాటులో ఉంటుందండి. పిలిస్తే అమ్మ అంటే చాలు. దుర్గా అని పిలవడం మనకి రాకపోవచ్చు, నోరు తిరగకపోవచ్చు, కానీ నోరంటూ ఉన్నటువంటి మనిషి యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నోరు తెరిస్తే ఆ అన్న మాట వస్తుంది, శబ్దం వస్తుంది, ఆ అన్న ధ్వని వస్తుంది. నోరు మూస్తే మా అనే ధ్వని వస్తుంది. నోరు తెరిచి నోరు మూసే శక్తి కలిగి ధ్వని చెయ్యగలిగినటువంటి సర్వ మానవులు ఉచ్చరించగలిగిన ఏకైక శబ్దం సృష్టిలో ఏదైనా ఉందా అంటే అమ్మా. అంటే మీరు ప్రత్యేకంగా వేరే పదాలు వాడక్కర్లేదు, వేరే పేర్లు పిలవక్కర్లేదు. గట్టిగా నోరు తెరిచి అమ్మా అంటే చాలు, నే పలకడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తోంది. అందుకే మన సంప్రదాయంలో కన్న తల్లిని అమ్మా అని పిలవడం నేర్పారు. అమ్మ అనేటటువంటిది అమృత సంస్కృతి అండి. దాంట్లో అమృతం ఉంది. అమృతంలో సగభాగం అమ్మ అనే పదంలోనే ఉంది. కనుక మనం ఏం చెయ్యాలి? అమ్మ అని పిలిస్తే చాలండి. మనని కన్న తల్లితో పాటుగా ఈ తల్లులందరినీ కన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నదో, ముగురమ్మల మూలపుటమ్మ ఎవరైతే ఉందో ఆ తల్లి కూడా పలుకుతుందిట. అంటే మన అమ్మని మనం అమ్మ అని పిలిస్తే ఆవిడ కూడా ఓయ్ అంటుంది. జగన్మాతని పలకరించే ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని మన పెద్దలు మనకు ఎంత బాగానో అందిస్తే ఆ అమృతమయమైన సంప్రదాయాన్ని తద్విరుద్ధమైనటువంటి పదాలతో పిలుచుకుని సంబోధించుకుని దూరం చేసుకుంటున్నాం. కనీసం ఇవాళ మన తల్లి అయినటువంటి దుర్గాదేవిని ప్రార్థించుకుంటూ ఆ తల్లికి ఇన్ని రకాలైన అలంకారాలు చేస్తూ గాజులతో అలంకరిస్తూ
అద్భుతమైనటువంటి పూజ చేసుకున్న దానికి ఒక ఫలితం ఏమిటో తెలుసండి. ఇంటికి పట్టుకు వెళ్ళవలసినటువంటి ప్రసాదం అమ్మ అని పిలవడం, అమ్మ అని పిలిపించుకోవడం. తద్విరుద్ధమైనటువంటి పదాన్ని తల్లిని పిలవడానికి వాడకుండా గనక ఉన్నట్టయితే మన సంస్కృతికి, మన తల్లికి, జగన్మాతకి మనం అనేక వేల కోట్ల నమస్కారాలు చేసినట్టు. ఒక్క పదంతో ఇంత గొప్ప సంస్కృతిని మనకివ్వవలసినటువంటి సంస్కృతి అంటే ఇక్కడ సంస్కారం, మనం సంస్కరించబడడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేటట్టుగా మనని మెరుగుపరిచేటటువంటి ఒక అద్భుత సంప్రదాయాన్ని పెద్దలు మనకి అందించారు. అటువంటి ఈ అమ్మ ఎవరు? దుర్గా. నోరు తిరగగలిగితే దుర్గా అనొచ్చు. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. దుర్గా అంటే ఎవరు? స్మృతిహర. ఎవరికైతే ఉన్నారో అశేష జంతో, సమస్తమైనటువంటి జీవులకి కూడా భయాన్ని పోగొట్టగలది. అంతేకాకుండా దారిద్ర్య దుఃఖ భయహారిణి, దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టేటటువంటిది. సర్వోపకరణాయ సదార్ద్రచిత్త, సమస్తమైనటువంటి వాటిని మనకి అందించడానికి సిద్ధంగా ఉన్న ఆర్ద్రచిత్త, మెత్తని మనసుందండి. కోట్ల ధనం ఉండొచ్చు, ఇలా ఒక్క రూపాయి దానం చేసే మెత్తని మనసు లేకపోయాక ఎంత ధనం ఉండేం లాభం? అమ్మ దగ్గరేముంది? మెత్తని మనసుంది. మనం అడగడం చాలు ఆర్ద్రంగా ఉంది గనక ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందువల్ల ఆ తల్లిని మనం ఈనాడు ఈ సంధ్యా సమయంలో, ఈ ప్రదోషవేళ రుద్రుడు అంతరిక్షంలో అద్భుతమైనటువంటి నృత్యం చేస్తూ నటరాజుగా ఉండేటటువంటి సమయంలో ఆ తల్లిని గనక మనం ప్రార్థించినట్టయితే ఆ మెత్తని మనసున్నటువంటి తల్లి చక్కగా ప్రసాదిస్తుంది. ఈవిడికి ఈ పేరు ఎందుకు వచ్చిందిట అంటే దుర్గా, పొందడానికి వీలు కానిది. ఎవరికి? ఎవరి మనస్సులలో దుర్భావాలుంటాయో వారు సమీపించటానికి వీలు కానటువంటి తల్లి దుర్గా. ఈ మాట అప్పుడెప్పుడో మహిషాసురుడు అన్నాడు, నువ్వు నాకు అందట్లేదు. ఆవిడ దేవి, ఇంకా ఆవిడకేం పేరు పెట్టలేదు. ఆ సమయంలో ఆవిడ సౌందర్యాన్ని చూసి వెంటబడుతూ ఉంటే, ఈవిడ పరిగెడుతూ ఉంటే, నేను నిన్ను అందుకోలేకపోతున్నాను దుర్గా, 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 నేను నిన్ను చేరుకోలేకపోతున్నాను. దుష్టులను తన సమీపానికి చేరనీయనటువంటిది దుర్గా. అంతేకాదు దుర్గా దుర్గతిహారిణి, దుర్గతులను పోగొట్టేటటువంటిది. దుర్గతి అంటే ఏమిటండి? గతి అంటే నడక, గతి అంటే గమనం, గతి అంటే మనం పొందేటటువంటి చిట్ట చివరి స్థితి. అయ్యో వాళ్ళు సద్గతులు పొందాలండి, ఎవరన్నా శరీరం వదిలితే ఏమంటున్నాం? వాళ్ళు సద్గతులు పొందాలంటున్నాం. అంటే ఈ శరీరం వదిలిన తర్వాత ఆ జీవుడు ఉత్తమ గతి పొందాలి అని. అలాగే దుర్గతి పాలయ్యారు అంటున్నాం శరీరం వదిలాక. అది తర్వాత అలా ఉంచితే, శరీరం త్యాగం చేసిన తరువాత దుర్గతికి వెళ్లకుండా మనని కాపాడేటటువంటి తల్లే కాదు, ఇక్కడ ఉండగా కూడా లోకంలో మనకి దుర్గతి అనేది రాకుండా చూడగలదు. అంటే మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఏ రకంగానూ జారిపడి మనకున్నటువంటి పరిస్థితులు మనకి అననుకూలంగా, అంటే ప్రతికూలంగా, పనికి రాకుండా తయారయ్యేటటువంటి పరిస్థితి లేకుండా అంతా మనకి మంచి మార్గం ఉండేట్టు చేసేది. అంతేకాదండి, గతి అంటే నడక కూడా ఉన్నాయి. మనం చెడు దారిలో వెళ్లకుండా చూస్తుంది. మనం చెడ్డ పనులు చేసి అమ్మ అనొక్కసారి నమస్కారం చేస్తే ఆ తల్లి మనం చేసే చెడ్డ పనులన్నింటినీ ఒక్క క్షణంలో అన్నిటినీ పోగొట్టి మనకు ఉత్తమగా తెలుస్తుందా? కాదు. ఎవరైతే తననికి ఒక్కసారి నమస్కారం చేస్తారో అటువంటి వాళ్ళు చెడ్డదారుల్లో వెళ్లకుండా, చెడు ప్రవర్తన లేకుండా వాళ్ళని మంచి మార్గం వైపుకు తిప్పేటటువంటి తల్లి దుర్గా. దుర్గము అంటే కోట. దుర్గా అంటే ఒక కోటలాగా మనని చెడు నుండి రక్షించి మంచి మార్గం వైపుకు మళ్ళించి మంచి ఫలితాలు కలిగించి మంచి సద్బుద్ధులు కలిగించేటటువంటి తల్లి దుర్గా. ఈవిడ దుర్గముడు అనే రాక్షసుని సంహరించింది.
దుర్గుడు అనే రాక్షసుని సంహరించింది. అందువల్ల దుర్గగా ఉంది. ఈవిడ మామూలు దుర్గ కాదండి. విజయవాడ నుంచి వేంచేసినటువంటి ఈ తల్లి కనకదుర్గ. ఈవిడ ఒకప్పుడు మాధవవర్మ అనేటటువంటి రాజు ధర్మానికి నిలబడి పొరపాటున తప్పు చేసి, కావాలని కాదు, పొరపాటున తప్పు చేసినటువంటి తన కుమారుడికి కూడా, ఒక్కడే ఒక్క కుమారుడు, అతడికి కూడా మరణశిక్ష విధించి, రాజుగా మరణశిక్ష విధించి సింహాసనం మీద కూర్చుని తండ్రిగా సింహాసనం దిగి ఏడిచినటువంటి మాధవవర్మ ధర్మ నిరతికి బెజవాడలో 2 గడియల పాటు బంగారు వర్షం కురిపించింది గనక ఈ తల్లి కనకదుర్గ. మనని కూడా కనకము అంటే ప్రకాశించేది. ఆవిడ ప్రకాశించటం కాదు, మనకి కూడా ప్రకాశం ఇచ్చేటటువంటి తల్లి. ఆ తల్లి 5వ తనానికి ప్రతీకగా చెప్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ తల్లిని ప్రార్థించినటువంటి వారికి అఖండమైనటువంటి 5వ తనం లభ్యమవుతుంది గనక సమస్తమైన 5వ తనానికి చిహ్నమైనటువంటి వస్తువులతో తల్లిని పూజించుకుంటారు. అటువంటి వాటిల్లో చెప్పుకునేటటువంటి గాజులు గల్లు గల్లుమంటూ ఉండేటటువంటి ఆ తల్లి గల్లున మోగే గాజులు కలిగిన చేతులతో అందరినీ ఆశీర్వదించాలని, గాజుల గలగలలాగా ఇళ్ళన్నీ శుభాలతో మార్మ్రోగుతూ ఉండాలని, అందరి జీవితాలు ఆ తల్లి యొక్క కరుణార్ద్రమైనటువంటి దృష్టి సోకి సుసంపన్నం కావాలని ఆ తల్లినే ప్రార్థిస్తూ, మనమెవరమండి ఆశీర్వదించటానికి, అందరికీ ఆశీర్వదించు తల్లి, చల్లగా చూడు తల్లి అని ఆ తల్లిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.